హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అందరికీ జై శ్రీరామ్, జై శివలాల్ అండ్ జై బజరంగ్ బలి. అయితే నిన్న ఫాస్టింగ్ ఉండే అనమాట. నేను కొంచెం నిన్న రెస్ట్ డే పెట్టుకున్నా నేను మొత్తం. ఇక పొద్దునైతే మొత్తం ఇక హై కార్బ్స్ లోడ్ చేసుకున్నా. కార్బ్స్, కార్బోహైడ్రేట్స్ అంతా లోడ్ చేసుకొని ఇక నేనైతే ఇక న్యూట్రోపీ ప్రోటీన్ అయితే వాడతా. ఇక 1 స్కూప్ ఆఫ్ సర్వింగ్ 25 grams ఉంటుంది. తర్వాత ఇక నేను ఓట్స్లో కలుపుకొని అయితే తినేస్తా. ఓట్స్, స్వీట్ పొటాటో అయితే తినేసిన. ఇక తినేసుకుంటా ఇక అట్లనే మన మోటివేషన్ కోసం ఇక సాకేత్ గోఖలే భాయ్ అయితే వీడియో చూసుకుంటా తింటున్నా. ఎందుకంటే మంచిగా మనకి మోటివేషన్ ఉంటుంది. ఆయన గురించి చాలా ఎంత చెప్పినా తక్కువనే అనమాట. ఇక మా దోస్తుగాడు అయితే చాలా రోజుల తర్వాత కలిసిండు. ఇక నా దగ్గర అయితే ప్రీ వర్కౌట్ అయిపోయిందని చెప్పి వాంది ప్రీ వర్కౌట్ అయితే తీసేసుకుంది ఆయన. ఇక నేను నెక్స్ట్ అయితే బుక్ చేసుకుంటా. ఇప్పుడైతే డబ్బులు లేవు, దాని గురించి అయితే ఇక బుక్ చేసుకోవట్లేదు. ఇక వామప్ పని చేసుకొని ఇక అయితే ఈరోజు మన లోవర్ చెస్ట్ అనమాట. లోవర్ చెస్ట్కి మొత్తం టార్గెట్ చేసి గట్టిగా దబాయించి కొడతా. ఇక వామప్ అయితే గట్టిగానే చేసుకున్నా. ఇక ఫస్ట్ సెట్ అయితే మన లోవర్ డిక్లైన్ కాబట్టి ఇదైతే 3 sets 15 reps చేసిన. ఇక గట్టిగా చేసిన. ఈరోజు అయితే పంప్ అయితే తగడా వచ్చింది. ఇక సెకండ్ సెట్ ఇదైతే మనది కేబుల్ ఫ్లైస్ అనమాట. ఇట్లా అందరు నార్మల్గా నుంచొని కొడతారు, నేనైతే కూర్చొని కొట్టిన. ఎందుకంటే ఇక కూర్చొని కొడితే మంచిగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇదైతే స్ట్రెచ్ అయ్యి మంచిగా గట్టి కొట్టవచ్చు. ఇక మస్తు పంప్ వచ్చింది. ఇక తర్వాత ఇక అది కూడా 3 sets 15 reps అది. ఇక సీదైతే మనం తర్వాత ఇక ఫ్లాట్ బెంచ్ కాడికి వచ్చేసినాం. అది కూడా 3 sets 15 reps కొట్టిన. తర్వాత ఇక డంబుల్ ఫ్లైస్ అయితే కొట్టిన. కాలు తగడ పంప్ వచ్చింది. ఇక 2-3 weeks అయితే ఇక గట్టిగా లోవర్ చెస్ట్కి ఇక మంచిగా వర్కౌట్ చేస్తా. ఇక సీదా అయితే ఇక వర్కౌట్ అయిపోయినాక ఇంటికి వచ్చేసిన. మా అమ్మ అప్పటికి ఇక నా మీల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంది. నీట్గా తింటే నీట్గా ఉంటారు. అండ్ స్టే ట్యూన్ రేపటి వీడియో.